హైదరాబాద్ లో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రోడ్ల నిర్వహణ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ప్రస్తుతం నేను ఉప్పల్ దగ్గర ఉన్నా. ఉప్పల్ నుంచి భువనగిరి వెళ్లే హైవే మీద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ పదే అవుతున్న పరిస్థితి. గత 2 సంవత్సరాలుగా ఈ రూట్లో ఇదే పరిస్థితులు ఉన్నాయని చెప్పి స్థానికులు చెప్తారు. ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది గత 2 సంవత్సరాలుగా ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ హైవేకు జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో ఒకవైపు ఫ్లైఓవర్ నిర్మాణం, మరొకవైపు రోడ్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున రోడ్లు మనం చూడొచ్చు, వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. విపరీతమైన బురద కూడా ఉంది, పెద్ద ఎత్తున గుంతలు కూడా పడిన పరిస్థితి. ఒకవేళ మామూలుగా ఉన్న రోజుల్లో ఇలా ఉంటే నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నీళ్లు నిండిపోయిన పరిస్థితి ఉందని చెప్పి వాహనదారులు చెప్తారు. దానికి తోడు రోడ్లను యథేచ్ఛగా తవ్వటం కూడా రోడ్లు పాడైపోవడానికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఏదైతే వివిధ అవసరాల కోసం, వివిధ పనుల కోసం, పైప్ లైన్ వర్క్స్ కావచ్చు, ఇతర అవసరాల కోసం పదే రోడ్లను కూడా అటు ప్లానింగ్ లేకుండా ఏదైతే ప్లానింగ్ లేకుండా అధికారులు పదే తవ్వటము, మళ్ళీ పూడ్చటము, రోడ్ను వేయకుండా వదిలివేయటం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తుంది. ఈ రోడ్ను వీలైనంత త్వరగా ఏదైతే వేయాలని చెప్పి కూడా ఇక్కడ వాహనదారులు కావచ్చు, స్థానికులు కోరుతున్న పరిస్థితి. వాస్తవానికి ఉప్పల్ చౌరస్తా నుంచి వరంగల్ హైవేకి పెద్ద ఎత్తున ఉప్పల్, బోడుప్పల్, అదేవిధంగా నారపల్లి వరకు, గట్కేశ్వర వరకు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. సిటీలోకి వివిధ అవసరాల కోసం ప్రతిరోజు కూడా అనేక మంది వేల సంఖ్యలో వాహనాలు వచ్చి పోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఒకవైపు పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా నగర వ్యాప్తంగా అనేక చోట్ల పూర్తిగా ధ్వంసమయ్యాయి. పూర్తిగా గుంతలమయం కూడా అయిన పరిస్థితి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, వివిధ అవసరాల కోసం సిటీలోకి వచ్చే ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే పెద్ద ఎత్తున ఫ్యామిలీస్ కావచ్చు, అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సిటీలోకి వచ్చి వెళ్లే క్రమంలో చాలా పెద్ద ఎత్తున సమయం కూడా వృధా అవుతుందనేది వాహనదారులు చెప్తున్న పరిస్థితి. వాస్తవానికి ఈ మధ్య కాలంలో కొంత రోడ్లన్నీ కూడా గత కొంతకాలంగా సిటీలో బాగున్నప్పటికీ కూడా తాజాగా ఒక 2 నెలల నుంచి వర్షాకాలం పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్న నేపథ్యం, అదేవిధంగా వివిధ అవసరాల కోసం గుంతలు తవ్వి వదిలేసిన పరిస్థితి, అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణం ఒకవైపు, ఇంకొక వైపు రోడ్లు వేయకుండా అదేవిధంగా వదిలేసిన పరిస్థితి. వాస్తవానికి ఇక్కడ నుంచి రామంతపూర్ కావచ్చు, అంబర్పేట్ కావచ్చు, సిటీలోకి కాచిగూడ వరకు కూడా, అంటే దాదాపు కోటి వరకు కూడా వివిధ ఫ్లైఓవర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకా పనులు కూడా పూర్తి కాలేదు. దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల కాలంగా ఈ ఫ్లైఓవర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ పాటికే ఇవన్నీ కూడా పూర్తి అయ్యి నిర్మాణాలు పూర్తి చేసుకుని వాహనదారులకు, ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికీ కూడా వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా సిటీలో 4 వైపుల సిటీకి అనేక రహదారులు సిటీలో వర్షాల వల్ల పాడైన పరిస్థితి. సహజంగానే వర్షాకాలం రోడ్లు పాడైతే కానీ పాడైన వెంటనే కొంత వాటిని మరమ్మతులు చేసి మళ్ళీ యథాతథ స్థితికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కూడా సిటీలో కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ నుంచి బోడుప్పల్ మీదుగా వరంగల్ వెళ్లే హైవే పూర్తిగా, ఏదైతే ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది, వీలైనంత త్వరగా ఈ రోడ్ను మరమ్మతులు చేసి తిరిగి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలనేది స్థానికులు కోరుకున్న పరిస్థితి. అదేవిధంగా కొంత వర్షాలు ఇంకా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నీళ్లు నిలవకుండా ఆ నీటినన్నింటినీ కూడా మోరీల ద్వారా బయటికి పంపిస్తే కనుక రోడ్లు వేగంగా పాడు కాకుండా ఉంటాయనేది స్థానికులు చెప్తున్నమాట.